తెలంగాణ రైతాంగానికి ఒక శుభవార్త. ఈ వీడియో ద్వారా నేను ఒక మంచి అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. ఏదైతే రైతు రుణమాఫీ గురించి రైతులు ఎదురు చూస్తున్నారో దాని గురించి ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. త్వరలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఎన్నికల్లో గెలిచేందుకే కాంగ్రెస్ అబద్ధపు హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి గురించి పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు త్వరలో రైతు రుణమాఫీ చేస్తామని, దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ నడుస్తోందని వెల్లడించారు. అయితే రుణమాఫీతో పాటు రైతులకు మరో తీపి కబురు చెప్పేందుకు తెలంగాణ సర్కార్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఒకేసారి ₹2 లక్షల రైతు రుణమాఫీ చేసిన తర్వాత రైతులకు ఇచ్చే రుణ పరిమితిని కూడా పెంచాలని వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ₹3 లక్షల వరకు రైతు రుణాలు ఇచ్చేందుకు విధి విధానాలు రూపొందిస్తున్నట్టు సమాచారం. రైతుల రుణ చరిత్ర ఆధారంగా ₹3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటి వరకు రైతులు చెల్లిస్తున్న పావల వడ్డీని సైతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వారికి వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు రూపకల్పన చేస్తున్నట్టు సమాచారం. అయితే హామీల్లో ప్రకటించిన 2 లక్షల రైతు రుణమాఫీ కూడా త్వరలోనే చేయబోతున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే చెప్పడం జరిగింది.